మేము ముగ్గురం ఎప్పుడు కలిసినా మాతో పాటు దరిద్రాన్ని కూడా వెంట తెచ్చుకుంటాం. కోర్టు మూవీ చూద్దాం అని చెప్పేసి అయితే బయలుదేరాం. తెలుగు మూవీస్ చూడాలంటే మా కాలేజ్ దగ్గర నుంచి 80 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. దరిద్రం అని చెప్పాను కదా, అది మాకు ఈడే. రూమ్ లో ఉండే వేరే వాడు బండి తలాలు తీసుకొచ్చేసాడు జోబులో పెట్టుకుని. మళ్ళీ మేము 20 కిలోమీటర్స్ వెనకాల్సి వచ్చింది. రిటర్న్ వస్తూ అంతా బాగుంది అనుకునే లోపల బండి పంచర్ అయిపోయింది. అసలు నవ్వాలా ఆడవాళ్ళ నాకైతే అర్థం కాలేదు. 40 కిలోమీటర్స్ వచ్చేస్తున్నాం అప్పటికే. ఎటు కూడా ఒక్క మెకానిక్ షాప్ కూడా లేదు. సరే అని జగదీష్ గారిని ఒక పని చేయమన్నాం. బండి వేసుకుని మేము మాత్రం అలాగే నడుచుకుంటానే వెళ్ళాం. ఎందుకంటే దగ్గరలో ఒక్క బస్ స్టాప్ కూడా లేదు. సాయంత్రం మొదలు పెట్టిన నాటికి రాత్రి వరకు ఆగలేదు. ఫైనల్ గా ఎలాగోలో బస్ ఎక్కి టికెట్లు ఉన్నాయో లేదని చూస్తే టికెట్లు ఏమి అయిపోయాయి. సరే జగదీష్ గారికి ఫోన్ చేసి డైరెక్ట్ సినిమా హాల్ కి టికెట్లు తీసుకోమని చెప్పాం. ఇక కంప్లీట్ గా నడిచి 3 బస్సులు మరి ఎలాగోలా సినిమా హాల్ కి అయితే చేరుకున్నాం. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడ మొదలైంది. మదురైలో వెట్రీ సినిమాస్ అని 2వ హాల్ కూడా ఓపెన్ చేస్తున్నారంట. ఇది మాకు తెలియకుండా వేరే హాల్ కి వచ్చేసాం. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆల్రెడీ వాళ్ళు టికెట్లు తీసేసుకున్న టైం ఏమో అయిపోతుంది. మళ్ళీ ఆ వెట్రీ సినిమాస్ వెళ్ళడానికి 2 ఆటోలు మారాల్సి వచ్చింది. అమ్మాయి ఎలాగోలు వచ్చేసారా అనుకునే లోపలే సెక్యూరిటీ మాకు గెట్ అవుట్ అన్నాడు. అదేంద్రా అంటే సినిమా స్టార్ట్ అయ్యి 45 మినిట్స్ అయిపోయింది. స్నాప్ తీసుకుని వచ్చేస్తా కూడా లోపల పంపించలేదు. పాపిస్టోడు యాక్టర్ నాని గారు, మీరే మాకు స్పెషల్ షో వేయించాలి.